చరిత్రలో ఈ రోజున పెంతెకొస్తు పండుగ దినము. క్రిస్టమస్ పండుగ అందరికీ తెలుసు కదండి. ఏ తారీఖు? డిసెంబర్ 20. ఏదైనా డేట్ మారిద్దా? అందరికి తెలుసు కదా. ఇది క్రిస్టమస్ పండుగ డిసెంబరు 25. అలాగనే మనం చేసుకునే పండుగల్లో గుడ్ ఫ్రైడే తెలుసు కదా. అలాగనే ఈస్టర్ పండుగ తెలుసు. ఇది పెంతెకొస్తు పండుగ. ఇది ఇశ్రాయేలీలు జరిపించుకున్నటువంటి 7 పండుగలలో ఒక ప్రాముఖ్యమైన పండుగ. ఎందుకంటే పెంతెకొస్తు పండుగ దినము నాడే సంఘము మేడగదిలో అభిషేకించబడి ఆవిర్భవించబడింది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. లేవియా కాండములో 23వ అధ్యాయం. మొదటి పండుగ పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. నాలుగవ పండుగ పెంతెకొస్తు పండుగ. నాలుగవ పండుగ పెంతెకొస్తు పండుగ. అదే ఈ రోజున చరిత్రలో మనము జ్ఞాపకము చేసుకొనిచున్న పండుగ. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాత్రి మీకు జ్ఞాపకం చేశా. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ దేనిని సూచించుచున్నది అంటే యేసు క్రీస్తు వారి యొక్క బలియాగమును సూచిస్తూ ఉంది. రెండో పండుగ పులియని రొట్టెల పండుగ. ఈ పండుగ దేనిని సూచిస్తుంది అంటే ఆ పాపము నుంచి విడిపించబడిన పరిశుద్ధతను గురించిన సూచన తెలియజేస్తుంది. పరిశుద్ధత గురించి. రెండవ పండుగ పరిశుద్ధత గురించి. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఇది పునరుద్ధానము గురించి, యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. అలాగనే మన యొక్క పునరుద్ధానము, జీవ పునరుద్ధానం గురించి తెలియజేస్తుంది. పునరుద్ధానాలు కూడా 2 పునరుద్ధానాలు ఉన్నాయండి. జీవ పునరుద్ధానం, ఇది పరిశుద్ధులు ఎత్తబడేది జీవ పునరుద్ధానము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ జీవ పునరుద్ధానములో, ఈ మొదటి పునరుద్ధానములో మనం పాలుభాగస్సులము కావాలి. ఈ ప్రథమ ఫలముల పండుగ నుండి 50 రోజులకి వచ్చే పండుగ పెంతెకొస్తు పండుగ. అంటే ప్రథమ ఫలముల పండుగ అంటే పునరుద్ధాన పండుగ. లేవియా కాండములో 23వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణం. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పెంతెకొస్తు పండుగని మరొక మాట ఏమంటారంటే వారముల పండుగ అంటారు. ప్రథమ ఫలముల పండుగ తర్వాత ఇక్కడ ఏమని రాయబడింది? మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అని రాయబడింది. విశ్రాంతి దినానికి మరునాడు మొదలుకొని అంటే విశ్రాంతి దినం అంటే పాత నిబంధనలో ఏ రోజు? విశ్రాంతి దినము పాత నిబంధనలో శనివారం. శనివారం మరునాడు అంటే ఏ వారం? ఆదివారం కదండి. ఆదివారం నుండి మరలా మనం లెక్క పెట్టుకుంటే 50వ రోజు ఎప్పుడు వచ్చింది? మరలా ఆదివారమే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక.
యేసు ప్రభువారు యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద ఎక్కి ప్రవేశించిన రోజు ఏ వారము? ఆదివారం. ఏ ఆదివారం అన్నాం దాన్ని? మట్టల ఆదివారము లేక పామ్ సండే. యేసు ప్రభువారు పునరుద్ధానుడైనది ఏ రోజు? ఆదివారం, ఈస్టర్ సండే, అది ఆదివారమే. అలాగనే పెంతెకొస్తు పండుగ ఏ రోజు జరుపుకోమన్నారు? ఆదివారం, అది పెంతెకొస్తు సండే. దేవునికి మహిమ కలుగునుగాక. తెలిస్తే ఓకే, తెలియకపోతే రాసుకోండి. మరలా ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇవి విన్నదంతా కూడా మీరు ఎవరికొకరు చెప్పాలి. సినిమాకి వెళ్ళి వచ్చిన ఆమె పొలంలో పనిచేసినా కానీ, మిరపకాయల తొడాలు తీసినా కానీ, పత్తి కంపెనీలో పనిచేసినా కానీ, ఎక్కడ డాక్రా గ్రూప్ మీటింగ్లో కూర్చున్నా కానీ, అక్కడ 15 రీళ్లు జరిగితే ఈమె ఖచ్చితంగా 16 రీళ్ళ కంటే ఎక్కువే చెప్పింది, కానీ తక్కువ మాత్రం చెప్పదు. అవునా కదా? ఎస్ఆర్ నో? అక్కడ విన్నది, అక్కడ చూసింది, ఇక్కడ ఏం చెబుతారండి? డైలాగులతో సహా. కొంతమంది అయితే యాక్షన్ చేసి మరీ చూపిస్తారు, కొంతమంది డ్యాన్స్ కూడా వేస్తారు. అక్కడ చూసింది ఒకసారి చూస్తే చాలు, పట్టుకొచ్చి ఇక్కడ డ్యాన్స్ చేసేస్తారు. దేవుని వాక్యం అంతకంటే శ్రేష్టమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము సమయమందు అసమయమందు ఈ సర్వలోకానికి ఈ దేవుని జీవవాక్యమును మనము అందించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇచ్చుచు వారిని నాకు శిష్యులుగా చేయండి ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే వారముల పండుగ అని దీన్ని అంటారు. ఎందుకంటే 7 వారాలు లెక్క పెట్టండి, ఆ తర్వాత విశ్రాంతి దినం. ఆ 7 వారాల తర్వాత మరుసటి రోజు మరుదినమున అని ఇక్కడ లెక్క పెడితే 7 వారాలంటే 7 × 7 ఎన్ని రోజులండి? 49. 7 × 7 49. ఆ మరుసటి రోజు 50వ రోజు. 50 రోజులకి ఈ పండుగను మీరు జరిపించుకోవాలి. ఏ పండుగ తర్వాత? ప్రథమ ఫలముల పండుగ తరువాత అని దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉంది. అయితే హెబ్రీ భాషలోనేమో దీనిని వారముల పండుగ అన్నారు. ఈ వారముల పండుగను గ్రీకు భాషలో ఏమంటారంటే పెంతెకొస్తు పండుగ. 50ని గ్రీకులో ఏమంటారండి? పెంతెకొస్తు. గ్రీకు భాషలో ఆ సమయంలో ప్రపంచవ్యాప్తముగా గ్రీకు భాష పేరు పొందింది కనుక ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ భాష? ఈ రోజున ఏ భాష అండి? ఇంగ్లీష్ కదా. మన ఊరు దాటామంటే, మన రాష్ట్రం దాటామంటే కనీసము ఇంగ్లీష్ మాట వస్తేనే మంచినీళ్ళని తాగుతాం, కాస్త ముద్ద అన్నమన్నా తింటాం, లేకపోతే సబ్బీని ఎక్కువ ఏమి మనం తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు. యాక్షన్ చేయాలి, మోగోళ్ళలాగా యాక్షన్ చేయాలి. ఇంగ్లీష్ వస్తే నువ్వు ఏ దేశమైనా వెళ్ళి మాట్లాడవచ్చు, ఏ దేశమైనా వెళ్ళి చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, మొత్తం చూసి రావచ్చు, తిరిగి రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినముల్లో గ్రీకు భాష ప్రపంచ భాషగా మార్చబడింది. అందుకని ఎక్కువగా గ్రీకు భాషలో మనము కొన్ని వర్డ్స్ చూస్తూ ఉంటాం. చూడండి, బైబిల్లో మొట్టమొదటి పేజీలో ఏమని రాసిందండి? ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము. ఏ భాషలో ఉంటుందండి? హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి ఇది భాషాంతరము, ట్రాన్స్లేషను, అనువాదము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దామా. అందుకని ఆ 50ని పెంతెకొస్తు అన్నారు. గ్రీకు భాషలో ఏమన్నారండి? పెంతెకొస్తు పండుగ అని అన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ పండుగ గురించి మనము ఇశ్రాయేల్ జీవిత చరిత్రలో చదివినట్లయితే అక్కడ వారు ఏం చేయాలంటే ఈ పండుగ రోజున వారు అక్కడ అర్పణములు తీసుకురావాలి అని మీ నివాసములలో నుండి తూములో 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవాలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము అని ఇక్కడ లేఖనములు సెలవీయబడింది. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి,
ఇక్కడ ఇదే విషయము ఈ పండుగ గురించి నిర్గమకాండం 23 అధ్యాయం 16 వచనంలోను, సంఖ్యాకాండం 28 అధ్యాయం 26 వచనంలోను, అలాగే నిర్గమకాండం 34 అధ్యాయం 22 వచనంలో కూడాను వ్రాయబడిందండి. ఈ ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజులకు వచ్చే ఈ పండుగని వారముల పండుగ అన్నారు. అలాగనే దీనిని కోత పండుగ అని కూడాను అంటారు. ఏ పండుగ అంటారండి? కోత పండుగ అని కూడా అంటారు. అలాగే చివరి ఫలముల పండుగ అని కూడా అంటారు. ప్రథమ ఫలముల పండుగ వేరు, చివరి ఫలముల పండుగ వేరు అని దీన్ని పిలుస్తారు. అయితే మనకి ఈ రోజున ప్రాముఖ్యముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేని గురించి అంటే, ఈ పండుగలో ఇశ్రాయేలు అందరూ కూడాను వారంట ఎక్కడెక్కడ ఉన్నా సరే వారందరూ కూడా ఆ పండుగ రోజున వారు యెరూషలేములో దేవుని ఆలయంలో కనబడాలంటారు. పురుషులు 3 సార్లు తప్పనిసరిగా వారు యెహోవా సన్నిధిలో కనబడవాలి. చదువుతారమ్మా 23వ అధ్యాయం 17వ వచనం. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. చాలా సంవత్సరానికి ఎన్నిసార్లు కనబడాలంటండి? 3 సార్లు వారు పురుషులందరూ కూడాను యెహోవా సన్నిధిని తప్పనిసరిగా కనబడవలెను. ఈ పండుగ రోజు కూడా వారు కనబడాలి. అందుకని ఏ ఊరిలో ఉన్నా సరే వారు ఏం చేస్తారంటండి, ఈ పండుగ రోజున వారు యెరూషలేముకి వచ్చేస్తారంట. ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఈ పండుగ మన నూతన నిబంధనలో వారు ఎలా చేశారో క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలకు సూచనగా కనబడతా ఉన్నాయి. ఈ పండుగ దినం వచ్చినప్పుడు ఆ పంట వారు తీసుకురావాలి. ఆ చివరి ఫలముల పంట వారు దేవుని సన్నిధికి తీసుకురావాలి అని వారికి దేవుడు ఏర్పాటు చేశారు. అనగా ఇది సమకూర్చే పండుగ. దేవునికి మహిమ కలుగను గాక. అందరూ ఒక చోట సమకూర్చబడాలి. దేవునికి మహిమ కలుగను గాక. వారు పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి. యేసు ప్రభు వారు ఆ పునరుద్ధానుడైన తర్వాత అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో 3వ వచనం నుండి చూడండి దయచేసి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన శ్రమ పొందిన తర్వాత 40 దినముల వరకు, అనగా పునరుద్ధానుడైన తర్వాత ఎన్ని రోజులు కనపడ్డా అంటండి? పునరుద్ధానుడైన తర్వాత వారికి ఎన్ని రోజులు కనిపించాడు? ఆయన 40 రోజులు కనిపించాడు. ఈ 40 రోజులు వారికి కనబడినప్పుడు ఆయన వారితో మాట్లాడిన మాట ఏంటంటే, వారికి నా వలన వినిన ఆ వాగ్దానం, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏమి ప్రభు ద్వారా ఏమి విన్నారు వాగ్దానం అంటే, నేను మిమ్మలను అనాథలనుగా విడవను, నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, మీ వద్దకు నేను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త ఎవరే అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం అండి. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి ఆయన మీకు బోధించును,
ఆయన మీకు నేర్పించును, జరగబోవు సంగతులను తెలియచేయును. ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో కూడా ఉండును. ఆయన మిమ్ములను సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మరి నేనే సత్యమని ప్రభువు చెబితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. మనలను దేవుడు ఏమని కోరుకుంటున్నా అంటే మనము సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించబడాలి. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, యెరూషలేములోనే మీరు కనిపెట్టుకొని ఉండండి అని వారికి చెప్పినప్పుడు వారందరూ ఏం చేశారంట? ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని మేడగదిలోనికి ఎక్కి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చేద్దామా. ఆ మేడగదిలో ఎంతమంది ఎక్కి వెళ్ళారంటండి? 14వ వచనంలో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో వారందరూ ఏం చేస్తున్నారంట? ఎడతెగక ప్రార్థన చేస్తారు. ఇంచుమించు 120 మంది సహోదరులు ఎంతమంది అండి? సహోదరులు ఉన్నారా లేరా? సహోదరులు ఎవరెవరు ఉన్నారు? ప్రాముఖ్యమైన వారు అక్కడ యేసయ్యను కన్న తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. నేను యేసయ్యను కన్న తల్లిని కదా, నేను మరియమ్మను కదా, నేను ఆరోగ్య మాతను కదా, నేను సహాయ మాతను కదా, నేను వేలాంగిణి మాతను కదా, నేను గుణదల మాతను కదా అని అనుకుందాం ఏమన్నా? ఈ మాటలన్నీ మీరు పెట్టారు, నేను పెట్టాను, కానీ ఆమె పెట్టుకోలే. అందరూ నన్ను ధన్యురాలు అంటారు. దేవునికి స్తోత్రం అండి. ధన్యురాలు అంటారందా, దేవత అంటారందా? మరి దేవతను చేసింది ఎవరు? దేవతను చేసింది ఎవరు? మనమే. జాగ్రత్త. విగ్రహారాధన స్వభావం ఇంకా పోలేదు, ఆ విగ్రహారాధన అలవాటు ఇంకా మారలేదు. అందుకని యేసయ్యను కన్న తల్లిని కూడాను దేవతను చేసేసారు ఈ రోజున చాలామంది. ఆమె కూడా మేడగదిలో ఉండి వాగ్దానం కొరకు కనిపెట్టుచు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఎన్ని రోజులు ప్రార్థన చేశారంటండి అక్కడ? వారు ఎన్ని రోజులు ప్రార్థన చేశారంటే 10 దినములు వారు కనిపెట్టుకొని ప్రార్థన చేశారు. 10 దినములు వారు కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అంట, ఆ తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడిందంటే, పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాటలాడసాగిరి. దేవునికి స్తోత్రం చేద్దామండి. పాత నిబంధనలో లేవియా కాండంలో కానీ నిర్గమాకాండంలో కానీ పెంతెకొస్తు పండుగ అని రాయాల కదండి. పెంతెకొస్తు పండుగ అని రాయాల, వారముల పండుగ అని రాశారు. ఇక్కడ నూతన నిబంధనలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 1వ వచనంలో ఏ పండుగ అని రాశారు? అక్కడ పెంతెకొస్తు అను పండుగ అని రాశారు. అంటే ఇక్కడ నూతన నిబంధనలో గ్రీకు భాషలో ఆ పదాన్ని బైబిల్లో చేర్చడం అనేది మనం చూస్తున్నాం. పెంతెకొస్తు అను పండుగ వచ్చినప్పుడు అనగా 40 రోజులేమో యేసు ప్రభు వారు కనబడి మాట్లాడారు. 10 రోజులేమో వారు మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు. మొత్తం ఎన్ని రోజులు అయిపోయినాయి? 40 + 10 ఎన్ని రోజులు అయిందండి? 50 రోజులైంది. ఏమో జాగ్రత్త వింటున్నారా? 50 రోజులు
ఏ పండుగ వచ్చింది ఆ రోజున? పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయుచున్న వారందరి మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చెను. అందరూ కూడా అన్య భాషలతో మాటలాడుచు ఉండిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు 50వ రోజున దేవుని పరిశుద్ధాత్మ ఆ మేడగదిలో ఉన్నటువంటి సంఘం అందరి మీదకి బలముగా దిగి రావటంతో వారందరూ కూడాను భాషలతో మాట్లాడుతూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది? యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. యోర్దాను నదిలో యేసు ప్రభువారికి ఎవరు బాప్తిసం ఇచ్చారు? ఏమండి, ఎవరిచ్చారు బాప్తిస్మము? బాప్తిసం ఇచ్చు యోహాన్. ఆయనకి ఏం కనబడిందంట? ఆకాశము తెరవబడుటయు దేవుని పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకి దిగివచ్చుట ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు చెప్పాడు, ఎవరి మీదకైతే దేవుని పరిశుద్ధాత్మ పావురాకారం వలె దిగి రావటం నువ్వు చూస్తావో ఆయనే మెస్సయ్య. దేవునికి స్తోత్రం. ఆయనే రక్షకుడు, ఆయనే క్రీస్తు. ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నావు. ఆయన మార్గంలో నువ్వు సరళము చేస్తావు. ఎవరయ్యా ఆయన అంటే ఆ బాప్తిస్మ యోహాను అంటున్నాడు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు తీట కూడా నేను యోగ్యుడను కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసింది. నువ్వేం చేస్తున్నావంటే ఇదిగో ఆయన కొరకు మార్గములను సరళము చేస్తున్నా. దేవునికి స్తోత్రం అండి. ఈ యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ప్రభువారు సంఘానికి వాగ్దానం చేశారు, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థించారు. ఈ రోజున బాప్తిసం పొందిన మనం అందరం కూడాను ఇదే వాగ్దానమును చేతపట్టుకొని ప్రార్థన చేయాలి. నీటి బాప్తిసం పొందాం, మంచిదే. మారు మనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, మనం యేసు ప్రభు నా రక్షకుడని అంగీకరించాం. బాప్తిసం, నీటి బాప్తిసం పొందాము. అయితే నీటి బాప్తిసం పొందిన మనం అందరం కూడా దేవుని వాగ్దానం కొరకు, తండ్రి వలన వినిన దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన
2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.